సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ గారి యొక్క విగ్రహంను పార్లమెంటులో ఏర్పాటు చేయాలని కోరిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను ఘనంగా సన్మానం చేసిన నిజామాబాద్ జిల్లా బంజారా ప్రజలు. ఈ దేశానికి ప్రధాని కావాలి. అదే ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు రామరావు గారిని మీరు కూడా వార్తల్లో గారు అక్కడ ప్లేస్ గురించి దాన్ని వాట్సాప్ చేసి ఆ ప్లేస్ గురించి కొంచెం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. దాన్ని మీరు కూడా పెట్టిస్తారని మన దాంట్లోనే కావాలి. ఎందుకంటే ఎంపీ మీది భాషలు కాకుండా ఎంపీ భాషలు లేకపోతే అయినా మీ చేతి మీదకి రామరావు మహారాజ్ గారిని రుసులు పెట్టాలి. ఎందుకంటే మీరు మొట్టమొదటిగా 2015లో రాజకీయంలో వచ్చినారు. 2019 మార్చి 20 తారీఖునాడు మీకు తెలియని దానిలో యజ్ఞం చేసి ఆ రోజు మీకు పరిచయమైన రామరావు వారి ఆశీర్వాదం ఈ రోజు 10 సంవత్సరాలు ఎంపీ అయ్యారు కాబట్టి వారి విగ్రహం పెడతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మనకు ఇంత టైం కేటాయించి తొందరనే పోయే అవకాశం ఉంది కనుక అన్న నేను రామరావు మహారాజ్ కి ఈనాటి బంజారా సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారాం నాయక్ గారికి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ స్టేట్ సెక్రటరీ పల్లెరెడ్డి గారికి, రబ్యా నాయక్ గారికి, కిషన్ నాయక్ గారికి, డాక్టర్ గిరిజ నాయక్ గారికి, లోక్య నాయక్ గారికి, వేదిక ముందున్న వివిధ మండలాల నుంచి వచ్చిన బంజారా కుటుంబాలకు ఎప్పుడు హిందూ ధర్మం కోసం ముందు వరుసలో ఉన్న బంజారా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. రామరావు మహారాజ్ ఆశీర్వాదం పొందిన తర్వాతనే నేను కూడా నా దగ్గరికి రావడం జరిగింది. నిజామాబాద్ వినాయకులలో ఆయన ఆశీర్వాదం పొందడం, ఆ తర్వాత నా రాజకీయ ఎదుగుదల ప్రారంభమైంది. అదేవిధంగా ఈరోజు శివలాల్ మహారాజ్ గారి రామరావు మహారాజ్ ఎప్పుడు కూడా హిందుత్వం గురించి, హిందూ ధర్మం గురించి, దేశంలో హిందుత్వము దినదినాలు చెందాలని వారి సందేశము ఈరోజు మనం మోడీ గారి ద్వారా మనం చూస్తా ఉన్నాం దేశాభివృద్ధి. అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాలని భారతదేశంలో చూస్తున్నారంటే హిందుత్వ ధర్మంలో ఉన్న గొప్పతనం అది. ఈరోజు భారతదేశం బాగుంటే ప్రపంచం అంతా కూడా బాగుంటుంది. దానికి నిదర్శనమైన మోడీ గారు రష్యా కానీ ఉక్రెయిన్ ఇద్దరితో కూడా మన స్వాగతింపబడ్డ మోడీ గారు. ఎందుకంటే దేశంలో భారతదేశంలో ఉన్న గొప్పతనాలు మన సనాతన రాష్ట్రం 43 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఎదుర్కొంటా మంత్రి అయ్యాం, ముఖ్యమంత్రి అయ్యాం. కానీ ఈ రాష్ట్రం పుట్టిన కాడి నుంచి లంబాడీలే ఈ రాష్ట్రంలో మంత్రి ఉన్నారు. ఇలా వేరే ఏం పాపం చేసినాము 10% ఉన్నటువంటి దాంట్లో 7% ఉండేటువంటి బంజారాలు ఇవాళ అదే 2% మళ్ళీ అదే ఒక రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ ఇస్తున్నారు తప్ప ఇంకొకటి ఇచ్చేటువంటి పరిస్థితి మనకు లేదు. మిత్రులారా, ఎక్కువసేపు సమయం తీసుకోవడం నేను వారితో ప్రత్యేకంగా ఢిల్లీకి పోయి మాట్లాడతాను. సార్ మేము ఈ దేశంలో అందరూ బంజారాలలో లేవు, బంజారాలంతా ఒకే గిరిజన దగ్గర ఉంటారో లేవు. కారణం ఏంటంటే ప్రాంతాల వారికి ఒక వస్తు అమ్మితే ఉప్పు అమ్మితే రమణ బంజారా అయింది, ధనియాల అమ్మితే దగ్గర బంజారా అయింది, బాజీ అమ్మితే బాజీగర్ బంజారా అయింది. ఉప్పు యొక్క పేరు. కానీ 1949లో ఒక పుస్తకం
ప్రసార దర్శక ఈ పుస్తకం వస్తుంది సార్. పార్లమెంట్ నుంచి తీసుకొచ్చినటువంటి 12 జీవోలు దీంట్లో ఉన్నాయి. గెజెట్స్ ఇలా పెట్టాము, ఆర్డర్ పుస్తకంగా బయటకు వస్తలేదు. ఏం చెప్తున్నాం సార్ మేమంటే, ఎందుకు దేశంలో ఉన్న బంజారాలంతా గిరిజనుల జాబితాలో లేవు, 5 రాష్ట్రాలే చెప్తున్నాం. కానీ చెప్తే కదా సార్, 1949లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత బంజారాలని గిరిజనులు చేర్చమన్నారు. కానీ బంజారాలకు ముందు ఈ పేరు ఉంటాయి, లబన్ బంజారా. మేము ఇక్కడ లంబాడీస్, ఇక్కడ మేము బంజారా అంటే ఎవరు పట్టించుకోరు, మేము ఇక్కడ లంబాడీస్. ఆంధ్రలో సుగాలి, ఇంకో దగ్గర బాజీకర్. ఈ పేర్లు ముందుండే వరకు ఆ రోజున ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ లో ఈ వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న బంజారాల పేర్లకు ముందు ఈ పేరు ఉండడం వల్ల ఎస్టీ జాబితాలో చేర్చలేదని